టీఆర్ఎస్ 100 రోజుల పాలనపై విమర్శల వర్షం కురిపించారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఇంతవరకు అమరవీరుల కుటుంబాలకు ఆదుకోలేదని అన్నారు. కుట్రలో భాగంగానే అమరవీరుల కుటుంబాల జాబితాను తయారు చేయలేదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ల కంచెలను, పోలీసు బలగాలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈ 100 రోజుల్లో ప్రధానంగా త్యాగాలు చేసిన వ్యక్తులను కీర్తించడమే కాదు, ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. మొట్టమొదట 1200 మంది విద్యార్థులు తమ ప్రాణ త్యాగాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. 100 రోజుల మీ పరిపాలనలో ఆ 1200 మంది ఎవరో గుర్తించిండ్రా? ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి కుటుంబంలో అర్హులైన వాళ్లకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అమరవీరులైన కుటుంబాల జాబితాను 100 రోజులైనా కూడా సిద్ధం చేయలేదు, ప్రకటించలేదు? అదేవిధంగా 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పిన మీరు కనీసం శ్రీకాంతాచార్యో, వేణుగోపాల్ రెడ్డో, యాదిరెడ్డో, లేకపోతే ఎంతోమంది మా గిరిజన సోదరులు మనకు తెలిసి మన కళ్ళ ముందలో అగ్నికి ఆహుతి అయిపోయినారు కదా. అంటే పోలీసు ఉద్యోగంలో ఉండి తన సర్వీస్ రైఫిల్తోని కాల్చుకొని కుప్పగూలిన పోలీసుకి ఇస్తే, కానిస్టేబుల్కి ఇస్తే కుటుంబాన్ని మీరు ఆదుకున్నారా? ఒకవేళ ఆదుకుంటే ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇచ్చిండ్రు ఆ వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత